ఈరోజు ఎవరో ఒకరు మిమ్మల్ని ఆపి నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు విశ్వసిస్తున్నావు అని ఒక ప్రశ్న అడిగితే ఈరోజు మీ జవాబేమిటి? నువ్వు యేసు ప్రభుని అనుసరించడానికి లేదా ఆయన్ని విశ్వసించడానికి దాని వెనుకాల ఉద్దేశం ఏమిటని మిమ్మల్ని అడిగితే మీరేమన్నా సమాధానం చెప్పగలుగుతారు? అనే విషయాలపైన 2 లేదా 3 నిమిషాలలో మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. చాలామంది క్రైస్తవులు ఈరోజు నువ్వు యేసు ప్రభువుని ఎందుకు నమ్మినావు లేదా విశ్వసించినావు అని అడిగితే నాకు నమ్మకం ఉంది లేదా నేను విశ్వసిస్తున్నాను కాబట్టి అని చెప్తారు. అది అసలు తప్పు అనడం లేదు, కానీ అది లోతుగా లేదా నిన్ను అడిగే వ్యక్తిని ఆలోచింపజేయదు. బైబిల్ మనకు స్పష్టంగా చెబుతుంది, మన విశ్వాసానికి కారణం చెప్పడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే విశ్వాసం అందమైనది కాదు, అది సత్యంపై నిర్మించబడింది. అందుకే వాక్యం ఇలాగ సెలవిస్తుంది. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలో, మీలో ఉన్న ఆశకు కారణం ఏమిటి అని అడుగువారికి సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. అయితే సౌమ్యతతోనూ భయభక్తులతోనూ చేయుడి. ఈ వాక్యం ఏమి చెబుతుందో ఒకసారి మనం ధ్యానించినట్లయితే, విశ్వాసులమైన మనము ఏమి నమ్ముతున్నామో ఎందుకు నమ్ముతున్నామో తెలుసుకుని ఉండాలి. మరి అది గర్వంతో కాదు, కోపంతో కూడా కాదు, సౌమ్యతతో. విశ్వాసాన్ని పంచుకోవడం లేదా వాదనను గెలవడానికి కాదు, మనుషులు యేసు యొద్దకు నడిపింపబడడానికి లేదా నీ విశ్వాసాన్ని బట్టి యేసును ఎవరో చూపించడానికి. కానీ సరైన దిశ చూపించాలంటే ఆ ఆశ ఎక్కడి నుండి వచ్చిందో ముందుగా మనమే తెలుసుకోవాలి. ప్రపంచమంతా విశ్వాసం అంటే కోరికలపై ఆధారపడిన ఊహ అని భావిస్తుంది. కానీ క్రైస్తవ విశ్వాసం అలా కాదు. మన విశ్వాసం నిజమైన చరిత్రపై ఆధారపడి ఉంది. ఆధ్యాత్మిక భావోద్వేగం మాత్రమే కాదు, నిజ జీవితంలో జరిగిన సంఘటనలపైన, నిజమైన సాక్షులపై నిలబడి ఉంది. అందుకే నమ్ముతున్నాం కాబట్టి నమ్ముతున్నామని కాదు, కానీ ఏదో ఒకటి నిజంగా జరిగిందని నమ్ముతున్నాం అనే దాన్ని బట్టి కాదు, కానీ మన కొరకు లేదా మన పాపాల కొరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఇహలోకమందు పుట్టి మన పాపాల నిమిత్తం సిలువలో మరణించి తిరిగి లేచాడని కాబట్టి మనం నమ్ముతున్నాం. అక్కడి నుంచే విశ్వాస సమర్థన ప్రారంభమవుతుంది. మీ విశ్వాసానికి ఒక బలమైన ఆధారం కావాలంటే అది కేవలం యేసు పునరుద్ధానంపైనే ప్రారంభించండి. పౌలు స్వయంగా ఇలా అన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు లేచియుండని ఎడలా మా ప్రకటన వ్యర్థమయ్యుండును, మీ విశ్వాసమును వ్యర్థమగును. అంటే అర్థమేంటి? యేసు పునరుద్ధానం జరగకపోతే క్రైస్తవ విశ్వాసం అంతా కూలిపోతుంది. కానీ అది జరిగితే యేసు తాను చెప్పుకున్నవాడే అని నిరూపణ అవుతుంది. యేసు ప్రభు ఏమని చెప్పుకున్నాడంటే ఆయనే దేవుని కుమారుడు, లోకరక్షకుడు. అందుకే మన విశ్వాసం మొత్తము పునరుద్ధానం పైనే ప్రారంభమవుతుంది, పునరుద్ధానంతోనే నిలుస్తుంది. పునరుద్ధానం కేవలం కథ కాదు, అది ప్రత్యక్షంగా చూచిన సంఘటన. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 6వ వచనం ఇలాగ సెలవిస్తుంది. యేసు శిలువ మరణం తర్వాత 500 మందికి పైగా ఒకేసారి ప్రత్యక్షమయ్యాడు. ఆయన పునరుద్ధానాన్ని చూసిన వారు 500 మంది సాక్షులు ఉన్నారు. ఈ రోజుల్లో కోర్టులో 1 లేదా 2 సాక్షులు ఉంటే జీవిత ఖైదు శిక్షకు సరిపోతారు లేదా దాని నుంచి తప్పింపబడతారు. 500 మంది ఒకే సంఘటనను చూశామని చెబితే అది ఊహ కాదు, చరిత్రలోనే సాక్ష్యం. యేసు పట్టబడినప్పుడు శిష్యులంతా భయంతో పారిపోయారు. పేతురు యేసు ప్రభును 3 సార్లు నిరాకరించాడు. కానీ పునరుద్ధానం తర్వాత అదే శిష్యులు ధైర్యంగా సువార్తను ప్రకటించారు. వారిలో చాలా మంది తమ సాక్ష్యం కోసం ప్రాణాలు అర్పించారు. చరిత్ర చెబుతోంది, మనుషులు తాము నిజమని భావించిన దానికి ప్రాణాలు ఇవ్వగలరని, కానీ తాము అబద్ధమని తెలిసిన దానికి ఎవ్వరూ జావరు. శిష్యులు యేసు లేచాడని ఊహించలేదు, వారు చూశారు, అందుకే నిలబడ్డారు. యేసు తన దేవుని కుమారుడని చెప్పుకున్న వ్యక్తి అని పునరుద్ధానం నిరూపిస్తుంది. పునరుద్ధానం నిజమైతే యేసు చెప్పిన ప్రతి పాట కూడా నిజమే కదా. అందుకే వాక్యం ఇలాగ సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటుంది. అంటే పాప క్షమాపణ నిజం, నిత్య జీవం నిజం, మన ఆశ వ్యర్థము కాదని. కాబట్టి ఎవరో అడిగితే నువ్వు యేసుని ఎందుకు నమ్ముతున్నావు
అని మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు ధైర్యంగా చెప్పవచ్చు, ఎందుకంటే పునరుద్ధానం అనేది నిజం. పునరుద్ధానం నిజమైతే అన్నీ మారిపోతాయి. అప్పుడు నువ్వు వారికి చెప్పగలుగుతావు, యేసు ప్రభువుని ఎందుకు నమ్ముతున్నానంటే యేసుక్రీస్తు ప్రభు వారు నా కొరకు సిలువలో మరణించి నా కొరకు లేదా నాకు నిత్య జీవం ఇవ్వడానికి తిరిగి లేచారని నువ్వు బలంగా విశ్వసించినప్పుడు ఎవరైతే నేను ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించే వారికి సమాధానం చెప్పగలుగుతావు. దేవుడి చిన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.